హైదరాబాద్ లో మళ్లీ వాన దంచి కొడుతుంది. నగరం అంతా కురుస్తుంది. రాబోయే 2 గంటల పాటు ఎడతెరిపి లేకుండా వర్షం కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. అత్యవసర పరిస్థితుల్లోనే ఇళ్ల నుంచి బయటకు వెళ్లాలని సూచించారు. ప్రస్తుతం తార్నాక, సికింద్రాబాద్, ముషీరాబాద్, రామ్నగర్, ఆర్టీసీ క్రాస్ రోడ్, ఓయూ, చికడపల్లి, ఖైరతాబాద్, సోమంజిగూడ, లగడి కపుల్, జూబిలీహిల్స్, బంజారాహిల్స్, బేగంపేట్, పంజగుట్ట, కుక్కడపల్లి, మెహదీపట్నం, లంగరా హౌస్, దిల్సుఖ్ నగర్, మలక్పేట్, సంతోష్ నగర్, ఉప్పుగూడ, చార్మినార్, చంద్రన్ గుట్టతో పాటుగా పలు ప్రాంతాల్లో వాన దంచి కొడుతోంది. ఇక ఉప్పల్ పరిసర ప్రాంతాల్లో కొండపోతుగా వర్షం కురిసింది. ఉప్పల్ రింగ్ రోడ్డు నుంచి వరంగల్ వైపు వెళ్లే రహదారిలో వర్షం నీరు నిలవడంతో భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. ట్రాఫిక్ పోలీసులు ట్రాఫిక్ క్లియర్ చేస్తున్నారు. ఇక ఇప్పటికే బోడుపల్, మల్లాపూర్, నాచారం, ఈసీఎల్, దమ్మాయిగూడ, చర్లపల్లి, ఉప్పల్, నాగోల్, కాప్రా, ఎల్బీనగర్, హైదరాబాద్ లో భారీ వర్షం కురిసింది. స్థానికంగా ఉన్న లోతట్టు ప్రాంతాలతో పాటుగా రోడ్లని జలమయమయ్యాయి. రహదారులపై మోకాళ్ళ లోతు వరకు వర్షపు నీరు నిలిచిపోవడంతో ప్రయాణికులు, వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. పలు ప్రాంతాల్లో వాహనాలు నెమ్మదిగా కదులుతున్నాయి. హైదరాబాద్ లో మళ్లీ వాన దంచి కొడుతుంది. నగరం అంతా కురుస్తుంది. రాబోయే 2 గంటల పాటు ఎడతెరిపి లేకుండా వర్షం కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. అత్యవసర పరిస్థితుల్లోనే ఇళ్ల నుంచి బయటికి వెళ్లాలని సూచించారు. ఇక హైదరాబాద్ లో వర్షానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి సైదులు ఫోన్లైన్లో అందిస్తారు. సైదులు కొడుతుంది, కంటిన్యూ అవుతూనే ఉంది. దాదాపుగా 2 గంటలకు పైగా హైదరాబాద్ మొత్తం వర్షం కురుస్తుంది. అయితే ఈ యొక్క వర్షపాతానికి రోడ్లన్నీ పూర్తిగా జలమయం అయిపోయాయి. అయితే ఇప్పటికే వాహనదారులందరూ కూడా మెట్రో స్టేషన్ల కింద తలదాచుకున్నటువంటి పరిస్థితి ఏర్పడింది. మొత్తం ఈ యొక్క భారీ వర్షానికి, హైదరాబాద్లో కురుస్తున్న భారీ వర్షానికి పూర్తిగా రోడ్లన్నీ కూడా జలమయం కావడం, అక్కడక్కడ కొంత వాటర్ లాగింగ్ ప్లేసులు ఉండడంతో హైడ్రా, జిహెచ్ఎంసీ సిబ్బంది అంతా కూడా ఆ ప్లేస్ మాన్యువల్స్ అన్ని కూడా ఓపెన్ చేసి రోడ్లపైన నిలిచి ఉన్న వాటర్ని డ్రైనేజీలోకి పంపించే ప్రయత్నం చేస్తున్నారు. అయితే మాన్యువల్స్ తెరుచుకొని ఉంటాయి కాబట్టి వాహనదారులు చాలా అప్రమత్తంగా ఉండాలని హెచ్చరిక జారీ చేశారు. ఎందుకంటే ఎక్కడైతే వాటర్ జామ్ అవుతాయో అక్కడ కొంత జాగ్రత్త తప్పనిసరి అని చెప్పేసి కూడా చెప్పడం జరిగింది. ఎందుకంటే ప్రధానంగా ఈ మధ్యకాలంలో చూస్తున్నాం, గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో చిన్న వర్షానికే కూడా హైదరాబాద్ మొత్తం కూడా దాదాపుగా మెయిన్ రోడ్లన్నీ కూడా పూర్తిగా జలమయం అవుతుండడం, అదేవిధంగా మెట్రో స్టేషన్ల కింద కూడా పూర్తిగా నీళ్ళన్నీ కూడా ఆగిపోతుండడంతో వాహనదారులు ఎక్కడికక్కడ నిలిచిపోయే పరిస్థితి దాపురిస్తుంది. ముఖ్యంగా అమీర్పేట్ మెట్రో స్టేషన్ కింద దాదాపుగా 3-4 అడుగుల మేర కూడా ఈ యొక్క నీళ్లు ఆగిపోతున్నాయి భారీ వర్షం హైదరాబాద్లో నమోదవుతున్న సమయంలో. సో అప్పుడు ఈ యొక్క కూకట్పల్లి నుంచి పంజాగుట్ట నుంచి కూకట్పల్లి వెళ్ళే వాహనాలన్నీ కూడా ఆగిపోవాల్సిన పరిస్థితి వస్తుంది. అంటే అలా ఆగిపోయిన వాహనాలు దాదాపుగా గంట పాటు కూడా రోడ్లపైన వేచి ఉండాల్సిన పరిస్థితి. ఎందుకంటే ఆ రోడ్లన్నీ కూడా, అంటే అక్కడ రోడ్లపైన నిలిచి ఉన్నటువంటి వర్షపు నీరు పూర్తిగా వెళ్ళిపోయేందుకు గంట సమయం ఈజీగా పడుతుంది. సో ప్రస్తుతం అయితే కొద్దిగా వర్షం కొంచెం తగ్గింది, అంటే కంటిన్యూ అవుతున్నప్పటికీ కూడా కొంత వస్తూనే ఉంది కాబట్టి సో ఇక జిహెచ్ఎంసీ, హైడ్రా అన్ని కూడా సమన్వయంతో పనిచేయాలని హైదరాబాద్ ఇన్ఛార్జి మంత్రి పొన్నం ప్రభాకర్ అధికారులని ఆదేశాలు జారీ చేశారు. అంటే ముఖ్యంగా ఎక్కడైతే ఈ యొక్క వాటర్ లాగింగ్ ప్లేసులు ఉన్నాయో అక్కడ ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. ఆ అవసరమైతే అక్కడ కొంత బారికేడ్స్ లాంటివి కూడా ఏర్పాటు చేసి వారందరినీ వేరే మార్గంలో వెళ్ళేలా సూచనలు చేయాలని చెప్పేసి ట్రాఫిక్ పోలీసులకు చెప్పడం జరిగింది. వారందరూ కూడా ఇప్పుడు రోడ్లపైనే ఉన్నారు. అంటే ఈరోజు ఆదివారం కావడంతో కొంత ట్రాఫిక్ సమస్య తక్కువగా ఉంది, లేకపోతే మాత్రం పెద్ద ఎత్తున ట్రాఫిక్ సమస్య కూడా ఉండే అవకాశం ఉంది. సో ఇక రేపు ఎల్లుండి, అంటే ఈరోజు రేపు ఎల్లుండి మరో 3 రోజుల పాటు కూడా భారీ తెలంగాణ వ్యాప్తంగా భారీ వర్షాలు నమోదవుతాయని వాతావరణ శాఖ
వెల్లడించింది. సో ఇప్పటికే ఇక మనం చూస్తే విద్యానగర్లో దాదాపుగా ఈ యొక్క లోతట్టు ప్రాంతాలన్నీ కూడా పూర్తిగా జలమయం కావడం, సో ఆ ప్రాంతాల్లో ఉన్నటువంటి వారిని కొందరు అత్యవసరమైతే వాళ్ళందరినీ కూడా సురక్షిత ప్రాంతాలకు తరలించాలని ఎప్పటికప్పుడు జిహెచ్ఎంసీ కూడా అలర్ట్ చేస్తూ వస్తుంది. వాళ్ళందరితో కూడా హెల్ప్ లైన్ నెంబర్ ఒకటి ఏర్పాటు చేశారు. అక్కడ ఉన్నటువంటి పరిస్థితి ఏ విధంగా ఉందని చెప్పాలని కూడా చెప్తున్నారు. ఎందుకంటే మనకి గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో భారీ వర్షం నమోదవుతున్న ప్రతిసారి కూడా ఈ యొక్క లోతట్టు ప్రాంతాలన్నీ పూర్తిగా జలమయం అవుతూ ఉండడం జరుగుతూ ఉంది. కాబట్టి సో ఆయా ప్రాంతాల్లో ఉన్న వారిని సురక్షితంగా అక్కడ నుంచి తరలించి ఏరే ప్లేసెస్కి కొంత సేఫ్టీగా ఉన్నటువంటి ప్లేస్కి తరలించాల్సిన అవసరం ఉంటుంది. కాబట్టి సో మనం దాదాపుగా 2 గంటల పైగా కూడా హైదరాబాద్లో వర్షం కురిసింది. కాబట్టి ఇప్పుడు లోతట్టు ప్రాంతాలన్నీ కూడా పూర్తిగా జలమయం కావడం, అదేవిధంగా రోడ్లపైన భారీగా వర్షపు నీరు నిలిచి ఉండడంతో ఇప్పుడు కొంత వాహనదారులు కూడా ఇబ్బంది పడాల్సిన పరిస్థితి. చాలా మంది ఈరోజు సండే అయినప్పటికీ కూడా కొన్ని ఆఫీసులు ఉంటాయి. కాబట్టి ఈరోజు వారందరూ కూడా మెట్రో స్టేషన్ మెట్రో ద్వారాగా వాళ్ళందరూ కూడా వెళ్ళిపోతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. సో ప్రస్తుతం అయితే వర్షం కొద్దిగా తగ్గినప్పటికీ కూడా మరో గంట తర్వాత భారీ వర్షం హైదరాబాద్లో ఉండే అవకాశం ఉన్నదని వాతావరణ శాఖ వెల్లడించింది. ఇక రాష్ట్ర వ్యాప్తంగా కురుస్తున్న వర్షాలకు ఇప్పటికే దాదాపుగా మొత్తం ప్రాజెక్టులన్నీ కూడా నిండుకుండలా ఉన్నాయి. ఎందుకంటే మనకి ఇప్పటికే మన నాగార్జున సాగర్, శ్రీశైలం అవన్నీ కూడా నిండుకుండలా మారిపోయాయి. అదేవిధంగా గోదావరి కూడా ఉధృతంగా ప్రవహిస్తుంది. సో ఇప్పటికే మనం చూస్తే అత్యధికంగా వరంగల్లో అత్యధికంగా ములుగు జిల్లాలో దాదాపుగా 19 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైనట్టుగా వాతావరణ శాఖ తెలిపింది. అదేవిధంగా రేపు ఎల్లుండి 2 రోజుల పాటు కూడా భారీ వర్షాలు ఉన్న నేపథ్యంలో కొన్ని జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ కూడా జారీ చేయడం జరిగింది. ఖమ్మం, నల్గొండ, అదేవిధంగా సూర్యాపేట, మహబూబ్ నగర్, వరంగల్ ఈ ప్రాంతాలలో ఆరెంజ్ అలర్ట్ జారీ చేశారు. ఆయా ప్రాంతాలలో భారీ వర్షాలు నమోదవుతాయని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, అత్యవసరమైతే తప్ప ఎవరు కూడా బయటికి రావద్దని వాతావరణ శాఖ వెల్లడించింది. దాంతోపాటుగా ఉరుములు మెరుపులతో కూడిన వర్షం నమోదవుతుందని కూడా చెప్పారు. కాబట్టి ఖచ్చితంగా ఈ యొక్క ఎవరైతే వాహనదారులతో పాటుగా కాపర్లు ఉంటారో వారందరూ కూడా అదేవిధంగా కొంతమంది మత్స్య శాఖకు సంబంధించి అంటే కొంతమంది జాలర్లు ఉంటారు కదా, వాళ్ళందరూ కూడా ఈ యొక్క వేటకు వెళ్తూ ఉంటారు. కాబట్టి సో అలా వెళ్ళొద్దని చెప్పేసి కూడా హెచ్చరిక జారీ చేయడం జరిగింది. సో ఇక హైదరాబాద్లో కురుస్తున్న వర్షానికి మాత్రం దాదాపుగా ఇప్పుడు అన్ని పూర్తిగా రోడ్లన్నీ జలమయం కావడంతో ముఖ్యంగా ఈ ఐక్య ప్రాంతాలలో దాదాపు అంటే మనకి అత్యధికంగా వర్షపాతం నమోదైంది. అదేవిధంగా మాదాపూర్, హైటెక్ సిటీ, గచ్చిబౌలి, సో బంజారా హిల్స్, జూబ్లీ హిల్స్ ప్రాంతాల్లో భారీ వర్షపాతం నమోదైంది. దాని తర్వాత అంటే ఇక రంగారెడ్డి జిల్లాలో చూస్తే మాత్రం రంగారెడ్డి జిల్లా వ్యాప్తంగా కూడా భారీ వర్షపాతం నమోదైంది. ఎల్బీ నగర్లో, అదేవిధంగా హైత్ నగర్, ఉప్పల్ ఈ ప్రాంతాల్లో కూడా భారీ వర్షం నమోదు కావడంతో పూర్తిగా రోడ్లన్నీ జలమయమయ్యాయి. అయితే మనకి నేషనల్ హైవే హైదరాబాద్ టు విజయవాడ అంటే వెళ్ళే వాహనాలన్నీ కూడా ఎక్కడికక్కడి నిలిచిపోయే పరిస్థితి వచ్చింది. ఎందుకంటే హైత్ నగర్ దగ్గర మనకి భారీ వర్షం హైదరాబాద్లో నమోదవుతున్న ప్రతిసారి కూడా అక్కడ దాదాపు 3-4 అడుగుల మేర నీళ్లు ఆగిపోతుండడంతో వాహనాలు ఎక్కడెక్కడ నిలిచిపోవాల్సిన పరిస్థితి వస్తుంది. ఎందుకంటే అక్కడ రోడ్డు వర్క్ జరుగుతుంది. దాంతోపాటుగా కొన్ని మనకి వాటర్ లాగింగ్ ప్లేసులు అక్కడ వాటర్ నిల్వ ఉండడంతో కొంత ఇబ్బంది తలెత్తుతుంది. కాబట్టి సో దాదాపుగా 3-4 అడుగుల మేర కూడా హైత్ నగర్ లాంటి ప్లేసులు ఆ ప్రాంతాలలో నీళ్లు ఆగిపోవడం ఉండడంతో వాహనదారులు కూడా ఇబ్బందులు పడాల్సిన పరిస్థితి ఏర్పడింది. సో ఇప్పుడైతే మనకి అందుతున్న సమాచారం ఏంటంటే ప్రస్తుతం కొంత వర్షం తగ్గినప్పుడు కూడా మరో గంటలో భారీ వర్షం హైదరాబాద్లో ఉండడంతో వాతావరణ శాఖ ఒక హెచ్చరిక జారీ చేసింది. ప్రజలు ఎవరు కూడా బయటికి రావద్దు, అత్యవసరమైతే తప్ప, లేకపోతే అందరు ఇంట్లోనే ఉండాలి. దాంతోపాటుగా మనకి ఇప్పుడు కురిసిన వర్షానికి ఇప్పుడు విద్యుత్ సరఫరా అంటే ముఖ్యంగా ఈ యొక్క ట్రాఫిక్ సమస్యతో పాటుగా విద్యుత్ కూడా సమస్య తలెత్తే అవకాశం ఉంటుంది. కాబట్టి సో ఇక మనకి విద్యుత్ పోల్స్ దగ్గరికి ఎవరు వెళ్లకుండా, ఎందుకంటే విద్యుత్ మనకి అంటే మొత్తం ఇప్పుడు తడిచిపోయి ఉండేది. కాబట్టి సో ఆయా ప్రాంతాలలో కొంత ఇలాంటి సమస్యలు తలెత్తే సమస్య వస్తుంది. కాబట్టి సో అందుకు ఎవరు కూడా విద్యుత్ పోల్స్ దగ్గరికి వెళ్ళొద్దని చెప్పేసి కూడా హెచ్చరిక జారీ చేశారు. కాబట్టి సో మరో 2 గంటల పాటు కూడా హైదరాబాద్లో భారీ వర్షం ఉన్న నేపథ్యంలో ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండాలని చెప్పేసి చెప్పడం జరిగింది. దాని తర్వాత ఇక లోతట్టు ప్రాంతాల్లో మరో 2 గంటల పాటు అంటే ఇప్పుడు వర్షం తగ్గినప్పటికీ కూడా మరో గంటలో వర్షం ఉంది. కాబట్టి ఇప్పటికే లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యాయి. కాబట్టి సో మరో గంట పాటు భారీ వర్షం హైదరాబాద్లో నమోదైతే మాత్రం ఆయా ప్రాంతాలలో అంటే ఇప్పుడు మనకు లోతట్టు ప్రాంతాల్లో ఉన్న వారందరూ కూడా సురక్షిత ప్రాంతాల్లో కూడా తరలించే అవకాశం కూడా కనిపిస్తుంది. సో ఇప్పుడైతే కొంత జాగ్రత్తగా ఉండాలి. మాన్యువల్స్ అన్ని కూడా ఓపెన్ చేసే అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఎక్కడైతే వాటర్ నిల్వ ఉంటుందో ఆయా ప్లేస్లలో మాన్యువల్స్ ఓపెన్ చేయాలి. అంటే హైడ్రా సిబ్బంది, జిహెచ్ఎంసీ వాళ్ళందరూ సమన్వయంతో పనిచేస్తూ ఆ మాన్యువల్స్ ఓపెన్ చేసిన దగ్గర వారు అక్కడ ఉండి వాహనదారులకు సూచనలు చేసే అవకాశం ఉన్నప్పటికీ కూడా కొంత మనం అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉంటుందని చెప్పేసి కూడా వాహనదారులకు సూచనలు చేస్తున్నారు. కాబట్టి ప్రస్తుతం రోడ్లపైన
వాహనాలు కొంత తక్కువగా ఉన్నప్పటికీ కూడా ఎక్కడికక్కడ రోడ్లపైన అయితే మాత్రం పూర్తిగా వాటర్ నిలిచిపోయి ఉన్నాయి. సో మరో గంట తర్వాత భారీ వర్షం హైదరాబాద్లో నమోదయ్యే అవకాశం ఉంది. రేపు ఎల్లుండి కూడా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా దాంతోపాటు హైదరాబాద్లో కూడా భారీ వర్షం నమోదయ్యే అవకాశం ఉన్నట్టు వాతావరణ శాఖ వెల్లడించింది. చక్రి, అయితే సదురు గంటలో 12% వర్షపాతం నమోదైనట్టుగా తెలుస్తుంది. రేపు కూడా ఈ గంటలో 12% అంటే ఇంత భారీ మొత్తంలో వర్షాలు కురిసే అవకాశం ఉందంటారా? సార్, ఖచ్చితంగా చక్రి. అంటే ఇప్పుడు మనకి కురిసిన వర్షానికి దాదాపు గంట పాటు కురిసిన వర్షానికి 12 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైందంటే రేపు ఎల్లుండి 2 రోజుల పాటు కూడా భారీ వర్షాలు ఉన్న నేపథ్యంలో 14, 15, 16 సెంటీమీటర్లు కూడా హైదరాబాద్లో నమోదయ్యే అవకాశం ఉంది వర్షపాతం. కాబట్టి సో మనం 6 సెంటీమీటర్ల వర్షం, 7 సెంటీమీటర్ల వర్షపాతం హైదరాబాద్లో నమోదైనప్పుడే చాలా ఇబ్బందులు పడాల్సిన అవసరం ఉంటుంది. ఈరోజు సండే కాబట్టి వాహనదారులు కొంత ఇబ్బందులు లేవు. సో రేపు వర్కింగ్ డే సోమవారం కాబట్టి ఖచ్చితంగా ఈ యొక్క పని వేళలో పని ముగించుకొని వెళ్తున్న సమయంలో లేదంటే ఉదయం పూట భారీ వర్షాలు నమోదవుతున్న నేపథ్యంలో భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడే అవకాశం ఉంటుంది. దాని తర్వాత కొన్ని ప్రాంతాలలో మొత్తం రోడ్లపైన నీళ్ళని కూడా వచ్చి ఉండడంతో అక్కడ కంప్లీట్ గా వాటర్ అక్కడ ఆగిపోవడంతో ఆ సమస్య మరింత ఎక్కువ అయిపోతుంది. కాబట్టి వాహనదారులు ఇబ్బంది పడాల్సిన అవసరం ఉంటుంది. కాబట్టి రేపు ఎల్లుండి 2 రోజుల పాటు భారీ వర్షాలు ఉన్న నేపథ్యంలో ప్రత్యామ్నాయ ఏర్పాట్లు కూడా వాహనదారులు చేసుకుంటే మంచిదని కూడా మనం చెప్పవచ్చు. ఎందుకంటే మెట్రో సౌకర్యం ఉన్నప్పుడు కూడా మెట్రోలో కూడా విపరీతంగా ఈ యొక్క భారీ వర్షం నమోదైనప్పుడు ప్రజలతో పాటుగా ఈ యొక్క ఆఫీస్ వేళలు ముగించుకొని వెళ్తున్న ఉద్యోగస్తులందరూ కూడా మెట్రో సేవలు వినియోగించుకుంటున్నారు. కాబట్టి సో ఆ సమస్య కూడా కొంత ఎక్కువగా ఉంటుంది. అంటే ఒక మెట్రో ఫుల్ అయిన తర్వాత నెక్స్ట్ మెట్రో వచ్చేందుకు కూడా చాలాసేపు, అంటే దాదాపుగా 5 నిమిషాల వ్యవధిలోనే ఒక మెట్రో మనకు వస్తున్నప్పటికీ కూడా కంప్లీట్ గా మనం దాదాపుగా మెట్రో స్టేషన్ పైన టికెట్ తీసుకున్న తర్వాత 20 నిమిషాల పాటు వేచి చూడాల్సిన పరిస్థితి. అంటే అప్పటికే అది స్టార్టింగ్ మెట్రో స్టేషన్ దగ్గర ఫుల్ కావడంతో సో మిగిలిన వారు నెక్స్ట్ స్టేషన్ ఎక్కేందుకు కూడా కొంత ఇబ్బంది తలెత్తే అవకాశాలు కూడా ఉన్నాయి. కాబట్టి సో ఏదేమైనా రేపు ఎల్లుండి మాత్రం కొంత వాహనదారులు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసుకుంటే మంచిది అన్నట్టు కూడా మనం చెప్పుకోవచ్చు. ఎందుకంటే వాహనదారులు ప్రతిసారి ఇబ్బంది పడుతున్నారు రోడ్లపైన నీళ్లు నిలిచి ఉండడంతో. సో ఈ సమస్య ఎక్కువ అవుతున్నప్పుడు కూడా ఏం చేయాలనేది కూడా ఆలోచన చేయాల్సిన అవసరం ప్రభుత్వం పైన కూడా ఉంటుంది. ఎందుకంటే ఎక్కడ నీళ్లు ఆగిపోతున్నాయి ఏంటి, దానికి గల కారణం ఏంటి అనేది కూడా ఎప్పటికప్పుడు చూసుకోవాలి. ఎందుకంటే ఈ మధ్యకాలంలో చూస్తే మనకి ఈ సీజన్లో అత్యధికంగా వర్షపాతాలు నమోదయ్యాయి. కాబట్టి ఇప్పుడు ఈ నెలలో కూడా భారీ వర్షపాతాలు నమోదవుతున్నాయి. కాబట్టి సో అందుకు ఖచ్చితంగా మనకి ఎక్కడైతే ఈ యొక్క నీళ్ళు ఆగిపోతున్నటువంటి ప్లేసెస్ ఉన్నాయో ఆ ప్లేసుల్ని గుర్తించిన తర్వాత అక్కడ ఏం చేస్తే బాగుంటుంది అనేది కూడా ఆలోచన చేయాలి. లేదంటే హైడ్రా ఉంది కాబట్టి హైడ్రా జిహెచ్ఎంసీ సమన్వయంతో పెద్ద పెద్ద మోటార్లు ఏర్పాటు చేసి అక్కడ నుంచి వాటర్ని పంపించే ప్రయత్నం కూడా చేస్తే బాగుంటుంది అంటున్నారు. ప్రస్తుతం మాదాపూర్ మెట్రో స్టేషన్ కింద దాదాపుగా ఇప్పుడు కురిసిన వర్షానికి 2 అడుగుల మేర నీళ్లు ఆగిపోవాల్సిన పరిస్థితి వచ్చింది. కాబట్టి వాహనదారులు 2 వీలర్స్ వారు చాలా ఇబ్బంది పడాల్సిన పరిస్థితి. ఎందుకంటే మనకి 2 వీలర్స్ వాళ్ళు కొంత ధైర్యం చేసి ముందుకు వెళ్ళినప్పటికీ కూడా మనకి ఇంజన్లోకి వాటర్ వెళ్ళిపోవడంతో మధ్యలోనే ఈ యొక్క వాహనాలు కూడా ఆగిపోవాల్సిన పరిస్థితి వస్తుంది. సో ఆ సమయంలో అనేక ఇబ్బందులు పడాల్సిన పరిస్థితి ఉంటుంది. ఎందుకంటే ఒక్కోసారి ఫ్యామిలీస్ ఉంటారు, చిన్నపిల్లలు ముందు కూర్చొని ఉంటారు. సో అది ప్రమాదకరంగా కూడా మారే అవకాశం ఉంటుంది. కాబట్టి సో ఇప్పటికైనా సరే హైదరాబాద్లో నమోదవుతున్న భారీ వర్షాలకు మాత్రం ఎక్కడెక్కడ సమస్యలు ఉన్నాయో గుర్తించిన తర్వాత వాటి పరిష్కారం అయ్యే దిశగా ముందుకు సాగాలి తప్ప అంతేగాని ఇప్పుడు నిర్లక్ష్యం చేస్తే మాత్రం వాహనదారులతో పాటు అందరూ కూడా ఇబ్బందులు పడాల్సిన పరిస్థితి వస్తుంది. కాబట్టి చిన్నపాటి వర్షానికే మొత్తం చిగురుటాకుల్లా వణికిపోవాల్సిన పరిస్థితి హైదరాబాద్ నగర ప్రజల్లో ఉంది. కాబట్టి సో ఇక రేపు ఎల్లుండి 2 రోజుల పాటు భారీ వర్షాలు ఉన్న నేపథ్యంలో ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ వెల్లడించింది. అయితే సైదులు నగరంలో భారీ మొత్తంలో 12 సెంటీమీటర్ల వర్షపాతం నమోదు కావడంతో హైదరాబాద్ ప్రధాన ఏరియాల్లో కూడా రోడ్లని చెరువులను తలపిస్తూ ఉన్నాయి. ఇలాంటి నేపథ్యంలో ఆ వాటర్ వెళ్ళడానికి మ్యాన్ హోల్స్ ఓపెన్ చేసి ఉంచిన క్రమంలో అక్కడ ఏమైనా హెచ్చరిక బోర్డులు ఏర్పాటు ఏమైనా చేస్తారా? హెచ్చరిక బోర్డులు ఏమైనా కనిపిస్తున్నాయా? చక్రి, అయితే మనకి ఈ యొక్క మ్యాన్ హోల్స్ ఓపెన్ చేస్తా అంటే మ్యాన్ హోల్స్ ఓపెన్ చేసినప్పుడు హెచ్చరిక బోర్డులు పెట్టాల్సిన అవసరం ఉంటుంది. ఎందుకంటే ఎప్పటికప్పుడు వాతావరణ శాఖ మనకి చెప్తూ వస్తుంది మరో గంటలో భారీ వర్షపాతం హైదరాబాద్లో నమోదయ్యే అవకాశం ఉన్నదని. సో ఆ సమయంలో మనం అందరం కూడా అప్రమత్తంగా ఉండాలి. అంటే మనతో వాహనదారులు అప్రమత్తంగా ఉండాలి, వాటితో పాటుగా కొన్ని వ్యవస్థలు కూడా అప్రమత్తంగా ఉండాలి. జిహెచ్ఎంసీ, హైడ్రా, అదేవిధంగా ట్రాఫిక్ పోలీస్ వీళ్ళంతా కూడా SDRF వీళ్ళంతా కూడా సమయంతో పనిచేయాలి. ఎక్కడైతే వాటర్ నిల్వ ఉంటుందో ఆ నిల్వ ఉన్న చోట కొంతమంది సిబ్బంది అంటే జిహెచ్ఎంసీ సిబ్బంది కానీ, హైడ్రా సిబ్బంది కానీ, ట్రాఫిక్ పోలీసులు కానీ, లేకపోతే SDRF కానీ ఎక్కడైతే వాటర్ నిల్వ ఉంటున్న ప్లేస్లలో మ్యాన్ హోల్స్ ఓపెన్ చేసి ఆ వాటర్ని పంపించే ప్రయత్నం చేసినప్పటికీ కూడా అంటే మ్యాన్ హోల్స్ ఓపెన్ చేసి నిర్లక్ష్యంగా వదిలేకుండా కంప్లీట్గా ఆ వాటర్ అంతా కూడా వెళ్ళిపోయేంత వరకు కూడా అక్కడే మాన్యువల్ ఓపెన్ చేసి ఆ వాటర్ అంతా పోయేంత వరకు కూడా అక్కడే ఉండి జాగ్రత్తగా అంటే మన వాహనదారులను ఎప్పుడు అప్రమత్తం చేస్తూ
కొంచెం దూరం నుంచి వెళ్ళాలి అని చెప్పేసి సూచనలు చేస్తే ఇటువంటి ప్రమాదాలు చోటు చేసుకోకుండా ఉంటాయి. కానీ హెచ్చరిక బోర్డులు పెట్టకపోవడం వల్ల కొన్ని ఘటనలు చోటు చేసుకుంటున్నాయి. ఎందుకంటే హెచ్చరిక బోర్డులు కంపల్సరీ పెట్టాలి. వర్షం ఎప్పుడైతే మనకి స్టార్ట్ అవుతుందో ఎక్కడైతే వాటర్ నిల్వ ఉంటుందని గుర్తించారో దాదాపుగా హైదరాబాద్లో 20 ప్లేస్లలో ఈ యొక్క వాటర్ నిల్వ ఉండడం వల్ల ట్రాఫిక్ సమస్య ఏర్పడుతుందని గుర్తించారు. సో ఆ ప్లేసుల్ని గుర్తించినప్పుడు వెంటనే ఆ ప్లేస్లో మాన్యువల్స్ ఓపెన్ చేస్తే హెచ్చరిక బోర్డులు పెట్టాల్సిన అవసరం ఉంటుంది. దాని చుట్టూ కూడా బారికేడ్స్ లాంటివి ఏర్పాటు చేస్తే వాహనదారులు వెంటనే అప్రమత్తమై అక్కడ నుంచి సైడ్కి వెళ్ళిపోయే అవకాశం ఉంటుంది. సో ఆ మాన్యువల్స్ ఓపెన్ అయ్యి ఉన్నాయా లేకపోతే మూసి ఉన్నాయా కూడా తెలియనటువంటి పరిస్థితి ఉంటుంది. ఎందుకంటే దాదాపుగా 2-3 అడుగుల మేర మనకి నీళ్లు ఆగి ఉండడంతో ఎక్కడ మాన్యువల్ తెరిచి ఉందో మనకి అర్థం కాదు. కాబట్టి సో అలాంటి సమయంలో మాన్యువల్స్ తెరిచి ఉంటే ప్రమాదాలు చోటు చేసుకుంటాయి. సో గతంలో కూడా అనేక ప్రమాదాలు హైదరాబాద్లో చోటు చేసుకున్నాయి. కాబట్టి సో మనం 20 ప్లేసులలో వాటర్ నిల్వ ఉంటుంది మెయిన్ రోడ్లలో అనేది గుర్తించారు. కాబట్టి ఆ ప్లేస్లలో ఈ యొక్క సిబ్బంది ముఖ్యంగా హైడ్రా కానీ జిహెచ్ఎంసీ ట్రాఫిక్ SDRF వీళ్ళంతా సమన్వయంతో పనిచేసి వాహనదారులకు సూచనలు చేస్తే ఒకవేళ మాన్యువల్స్ ఓపెన్ చేసినా కూడా హెచ్చరిక బోర్డులు పెట్టాల్సిన అవసరం ఉంటుంది. అవి కొంత పెట్టకపోవడంలోనే ఈ యొక్క ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయంటే కూడా తెలుస్తుంది. సో అందుకు హెచ్చరిక బోర్డులు అయితే ప్రస్తుతం అయితే మనకు కనపడతలేదు. మాన్యువల్స్ అయితే ఓపెన్ చేసి ఎక్కడ లేనప్పటికీ కూడా మనకి ఈ యొక్క వాటర్ నిల్వ ఉన్న ప్లేసులలో మాన్యువల్స్ ఓపెన్ చేస్తేనే ఆ రోడ్లపైన ఉన్నటువంటి నీళ్ళన్నీ కూడా మాన్యువల్స్ ద్వారా వెళ్ళిపోయే అవకాశం ఉంటుంది. ఎందుకంటే మాన్యువల్స్ మూసి ఉన్నప్పుడు కూడా మనకి ఆ జాలి కంప్లీట్గా డస్ట్ వల్ల మొత్తం వచ్చి వ్యర్థాలన్నీ కూడా వచ్చి ఆగిపోవడం వల్ల నీళ్లు మనకి డ్రైనేజీలోకి వెళ్ళపోకపోవడం వల్లనే కంప్లీట్గా రోడ్లపైన నీళ్లు నిలిచి ఉంటున్నాయి. కాబట్టి సో అందుకు ఆ యొక్క మాన్యువల్స్ ఓపెన్ చేస్తున్నారు. సో మాన్యువల్స్ ఓపెన్ చేసినప్పుడు ఖచ్చితంగా హెచ్చరిక బోర్డులు కూడా పెట్టాల్సిన అవసరం ఉంటుంది. హెచ్చరిక బోర్డులు పెట్టకపోయినప్పుడు కూడా ఖచ్చితంగా అక్కడ కొందరు జిహెచ్ఎంసీ కానీ హైడ్రా SDRF ట్రాఫిక్ పోలీసులు ఆ వాటర్ వెళ్ళిపోయేంత వరకు కూడా అక్కడే ఉండి వాహనదారులను అప్రమత్తం చేస్తూ అక్కడి నుంచి దూరంగా వెళ్ళమని హెచ్చరికలు జారీ చేస్తే అప్పుడు కొంత ఇలాంటి ప్రమాదాలు కూడా చోటు చేసుకోకుండా ఉండే అవకాశం కూడా ఉంటుంది. కాబట్టి ప్రస్తుతం అయితే మొత్తం హైదరాబాద్లో ఇప్పుడు కురిసిన వర్షానికి కంప్లీట్గా రోడ్లన్నీ కూడా జలమయం అయ్యాయి. దాదాపుగా 12 సెంటీమీటర్ల వర్షపాతం కొద్దిసేపట్లోనే గంట వ్యవధిలోనే నమోదైంది. కాబట్టి సో రోడ్లను పూర్తిగా జలమయం కావడం, అదేవిధంగా లోతట్టు ప్రాంతాలు పూర్తిగా దాదాపుగా మునిగిపోవడం. ఎందుకంటే మనకి విద్యానగర్లో మనకు వర్షం ఎప్పుడు వచ్చినా సరే RTC క్రాస్ రోడ్ నుంచి కొంచెం మనకి ఆ విద్యానగర్ వరకు కూడా కంప్లీట్గా ఆయా ఏరియా మొత్తం కూడా కంప్లీట్గా మునిగిపోతుంది. కాబట్టి సో ఇప్పుడు కురిసిన వర్షానికి కూడా ఆ లోతట్టు ప్రాంతాలను కూడా పూర్తిగా జలమయం కావడం. సో మరో గంట పాటు అంటే గంట తర్వాత భారీ వర్షం హైదరాబాద్లో ఉండే అవకాశం ఉన్న నేపథ్యంలో ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉంది. అత్యవసరమైతే తప్ప ఎవరు కూడా బయటికి రావద్దని చెప్పేసి హెచ్చరికలు జారీ చేస్తున్నారు. వాతావరణ శాఖతో పాటుగా మిగిలిన కొన్ని SDRF కానీ ట్రాఫిక్ కానీ అది హైడ్రా కానీ జిహెచ్ఎంసీ కూడా హెల్ప్లైన్ నెంబర్ ఒకటి ఏర్పాటు చేసి ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. ఏమైనా ఇబ్బందులు ఉంటే వెంటనే కాల్ చేయమని, దాని తర్వాత ఎవరు కూడా బయటకు రావద్దని కూడా హెచ్చరిక జారీ చేయడం జరిగింది కొద్దిసేపటి క్రితమే. చక్రి అయితే సైదులు హైదరాబాద్లో భిన్నమైన వాతావరణాన్ని అయితే చూస్తున్నాయి 2-3 రోజుల నుంచి. కొన్ని ఏరియాల్లో అంటే ప్రస్తుతం తార్నాక, సికింద్రాబాద్, ముషీరాబాద్, రామ్నగర్ కొన్ని ప్రాంతాల్లో ఉదయం నుంచి వర్షం అయితే పడుతూనే ఉంది. కొన్ని ప్రాంతాల్లో మాత్రం సాయంత్రం నుంచి ఈవినింగ్ నుంచి నైట్ టైం భారీ వర్షం కురుస్తున్నటువంటి పరిస్థితులు అయితే మనం చూస్తూ ఉన్నాం. రేపు ఏ విధమైన పరిస్థితులు వాతావరణ పరిస్థితులు ఉండే అవకాశం ఉంది? హైదరాబాద్ అంతటా రేపు భారీ వర్షం ఉందా? వాతావరణ శాఖ అధికారులు ఏం చెబుతున్నారు? అంటే మన ముందస్తు సమాచారం అయితే 2 రోజుల పాటు అంటే రాష్ట్ర వ్యాప్తంగా కురుస్తున్న వర్షాలతో పాటుగా హైదరాబాద్లో కూడా భారీ వర్షం కురిసే అవకాశం ఉంటుందని వాతావరణ శాఖ ఒక అంచనా వచ్చిన తర్వాత వెల్లడిస్తుంది. అయితే ఒక్కోసారి అవి తారుమారు కూడా కావచ్చు. అంటే హైదరాబాద్లో రేపు భారీ వర్షం నమోదయ్యే అవకాశం ఉందని వాతావరణ శాఖ ఈరోజు హెచ్చరిక జారీ చేసినప్పటికీ కూడా రేపు వాతావరణంలో మార్పుల కారణంగా కొంత భారీ వర్షం కాకుండా మనకి ఒక సాధారణ వర్షపాతం కూడా నమోదయ్యే అవకాశం ఉంటుంది. ఒక్కోసారి సాధారణ వర్షపాతం కూడా నమోదు కాకపోవడం ఈ వాతావరణంలో మార్పుల కారణంగా జరుగుతూ ఉంటుంది. అయితే ఇప్పుడు మనకి వస్తున్న సమాచారం ఏంటంటే రాష్ట్ర వ్యాప్తంగా భారీ వర్షాలతో పాటుగా హైదరాబాద్లో కూడా రేపు భారీ వర్షం ఉన్నదని వాతావరణ శాఖ వెల్లడించింది. రేపు ఎల్లుండి 2 రోజుల పాటు కూడా హైదరాబాద్లో భారీ వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉంది. దాదాపుగా 14 నుంచి 15 సెంటీమీటర్ల వర్షపాతం హైదరాబాద్ అంతా కూడా పడే అవకాశం ఉన్నది. ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండాలి. ఎందుకంటే రేపు వర్కింగ్ డే కాబట్టి విద్యార్థులందరూ అంటే స్టూడెంట్స్ అందరూ కూడా స్కూల్స్కి వెళ్తుంటారు. అదేవిధంగా కొందరు ఉద్యోగస్తులందరూ కూడా తమ యొక్క కార్యాలయాలకు వెళ్తుంటారు. కాబట్టి ఆ సమయంలో అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉన్నదని చెప్పేసి కూడా వాతావరణ శాఖ చెప్పింది. కాబట్టి సో ఇక కొన్ని జిల్లాలకి
ఆరెంజ్ అలర్ట్ రెడ్ అలర్ట్ కూడా జారీ చేశారు కాబట్టి ఆ జిల్లాల్లో అందరూ కూడా ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. ఎందుకంటే ఉరుముల మెరుపులతో కూడిన వర్షం, అదేవిధంగా గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో వీధురుగాలులు కూడా వీచే అవకాశం ఉన్న నేపథ్యంలో అందరూ అప్రమత్తంగా ఉండాలని చెప్పేసి కూడా చెప్పారు. హైదరాబాద్లో మాత్రం ఆ చినుకు పడితే చిగురుటాకుల్లా హైదరాబాద్ ప్రజలు వణికిపోతున్నారు కాబట్టి సో 2 రోజుల పాటు భారీ వర్షాలు ఉన్న నేపథ్యంలో అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉందని చెప్పేసి కూడా మనం చెప్పొచ్చు. దాంతోపాటుగా ఇక వాహనదారులు కూడా రేపు ఒకవేళ భారీ వర్షం హైదరాబాద్లో నమోదైతే ప్రత్యామ్నాయ మార్గాలు ఎంచుకుంటే తప్ప, లేదంటే ఈ యొక్క భారీ వర్షానికి వాహనదారులు రోడ్లపైకి వస్తే మాత్రం ఇబ్బందులు పడాల్సిన అవసరం ఉంటుంది. ఎందుకంటే సాయంత్రం వేళ కురుస్తున్నటువంటి వర్షానికి మనకి ముఖ్యంగా ఒక ఐటీ సెంటర్లో చూస్తే దాదాపుగా 2-3 గంటల పాటు రోడ్లపైనే ఉండాల్సిన పరిస్థితి వస్తుంది. ఐక్య సెంటర్ దగ్గర గచ్చిబౌలి నుంచి కనీసం మనం జూబ్లీ హిల్స్ చెక్ పోస్ట్ వరకు రావాలంటే 1 గంట నుంచి 2 గంటల సమయం పడుతుంది. అంటే అర్థం చేసుకోవచ్చు, చిన్నపాటి వర్షానికి చిగురుటాకుల్లో వణికిపోవడం, రోడ్లపైన నీళ్లు వచ్చి చేరడం, వాహనదారులు అనేక ఇబ్బందులు పడుతున్నారు కాబట్టి సో అది దాదాపుగా 12 నుంచి 13 సెంటీమీటర్ల వర్షపాతం కూడా నమోదయ్యే అవకాశం ఉంటుందని వాతావరణ శాఖ చెప్తుంది. కాబట్టి హైదరాబాద్ ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉంటుంది. రైట్, థ్యాంక్ యూ సైదులు. రైట్, హైదరాబాద్లోని పలు ప్రాంతాల్లో భారీ వర్షం పడుతుంది. జూబ్లీహిల్స్, బంజారాహిల్స్, పంజగుట్ట, కుకట్పల్లి, కొండాపూర్, షేక్పేట, గచ్చిబౌలి, ఖైరతాబాద్, మియాపూర్, సికింద్రాబాద్, ఉప్పల్, బాలాపూర్, అమీర్పేట్ తదితర ప్రాంతాల్లో భారీ వర్షం కురుస్తుంది. ఎల్బీనగర్, దిల్సుఖ్నగర్, మలక్పేట్, కోటి, యాబెడ్స్, లక్డీ కప్పుల్, బషీర్బాగులో భారీ వర్షానికి రోడ్లపై వరద నీరు చేరడంతో వాహనాలు నెమ్మదిగా ముందుకు సాగుతున్నాయి. కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయాయి. దీంతో వాహనదారులు ఇబ్బంది పడుతున్నారు. సిటీ శివారు ప్రాంతంలోని రాజేంద్ర నగర్, మేళర్ దేవులపల్లి, అత్తాపూర్, శివరాంపల్లి, బండ్లగూడ, జాగీర్, ఇక కిస్మత్పూర్, హైదర్ షాకోటు, హిమాయసాగర్, నార్సింగి, మణికొండ, పుప్పలగూడ, కోకాపేట్, గండిపేట్ తదితర ప్రాంతాలు కూడా భారీ వర్షం కురుస్తుంది. దీంతో రోడ్లని జలమయమయ్యాయి. ఇక భారీ వర్షం పడుతుండడంతో రోడ్లపై వరద నీరు భారీగా చేరుతుంది. ద్విచక్ర వాహనాలు, మెట్రో స్టేషన్లు, బ్రిడ్జీలు, షట్టర్ల కింద తలదాచుకుంటున్నారు. వర్షం కారణంగా వాటర్ లాకింగ్ పాయింట్ల వద్ద నీరు జామ్ అవ్వకుండా హైడ్రా, జీహెచ్ఎంసీ అధికారులు పర్యవేక్షిస్తున్నారు. ప్రజల రాకపోకలకు ఇబ్బందులు లేకుండా ట్రాఫిక్ను ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు. వర్షం వస్తుండడంతో మ్యాన్ హోల్స్ ఓపెన్ అయ్యే అవకాశం ఉందని, వాన తగ్గిన తర్వాత వాహనదారులు బయలుదేరాలని సూచించారు. మరోవైపు తెలంగాణకు 2 రోజుల పాటు వర్షం సూచన చేసింది భారత వాతావరణ శాఖ. ఇక హైదరాబాద్లో మళ్లీ వాన దంచి కొడుతుంది. హైదరాబాద్లో భారీ వర్షానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రాజు ఫోన్ లైన్లో అందిస్తారు. రాజు, హైదరాబాద్లో వర్షానికి సంబంధించి మీ దగ్గర ఉన్న అప్డేట్స్ ఏంటి? రాజు, ఇవాళ సాయంత్రం కాలం నుంచి తేలికపాటి నుంచి భారీగా వర్షం మొదలైతే అయితే పలు ప్రాంతాల్లోనే సాయంత్రం నుంచి తేలికపాటిగా వర్షం మొదలైతే అయితే ఇవాళ రాత్రి 7:30 నుంచి 8 గంటల మధ్య అటు ఇటు సికింద్రాబాద్, అదేవిధంగా ఖైరతాబాద్, జూబ్లీహిల్స్ ప్రాంతాల్లో తేలికపాటి వర్షం పడుతుంది. అయితే కొంచెం వరకు కూడా భారీగా ఒకసారిగా వాతావరణం మారిపోయింది. పూర్తి స్థాయిలో కూడా మేఘావృతమై దట్టమైనటువంటి మేఘాలు కమ్ముకున్నాయి. ఒకసారిగా ఆకాశానికి చిల్లిపడిందా అన్నట్లు కూడా కుంభవృష్టి కురిసినటువంటి పరిస్థితి అయితే ఉంది. ప్రధానంగా జూబ్లీహిల్స్, కూడా వార్తపాటు కానీ కుకట్పల్లి, మరోవైపు బేగంపేట వివిధ ప్రాంతాలతో పాటు కానీ కీలకంగా సిటీ శివారు ప్రాంతాల్లో కూడా భారీగా వర్షం కురిసినటువంటి పరిస్థితి అయితే ఉంది. దీంతో రోడ్లన్నీ కూడా జలమయంగా మారిపోయి వాహనదారులకు ఇబ్బందులు కలుగుతాయి. ఒకవైపు ఇరువైపులా కూడా రోడ్ల నగరంలో ఉన్నటువంటి రోడ్ల అన్ని కూడా జలమయం కావడం, మరోవైపు వాహనదారులు ఇబ్బందులు పడ్డారు. 4 వీలర్ వాహనాలతో పాటు కానీ 2 వీలర్ వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడ్డటువంటి పరిస్థితి అయితే. మరోవైపు అటు 2 వీలర్ వాహనదారులు ఎక్కువగా మెట్రో స్టేషన్లను కింద తలకొచ్చినటువంటి పరిస్థితి అయితే ఉంది. పూర్తి స్థాయిలో కూడా దంచిపెట్టినటువంటి వర్షం కారణంగా కూడా ప్రధానంగా జూబ్లీహిల్స్, బంజారాహిల్స్, కొండాపూర్, హైటెక్ సిటీ, గచ్చిబౌలి, మణికొండ ఏరియాలతో పాటు కానీ పంజగుట్ట, ఖైరతాబాద్, లక్డీ కప్పుల్, నాంపల్లి కూడా కోటి ప్రాంతాల్లో భారీగా వర్షం పడింది. మరోవైపు ఇటు ఉప్పల్, నాచారం, చెంగిచెర్ల వీటితో పాటు కానీ సికింద్రాబాద్, ప్యారడైజ్, స్టాట్యూ వద్ద కొంత ట్రాఫిక్ జామ్ అయింది. వాటితో పాటు కానీ ఇప్పటికప్పుడు ట్రాఫిక్ పెంచుకోకుండా కూడా వాటర్ లాగింగ్ ఏరియా వద్ద ఎన్డీఆర్ఎఫ్, ఎస్ఐఆర్ఎఫ్ బృందాలతో పాటు కానీ జిహెచ్ఎంసీ సిబ్బంది కూడా అలర్ట్ గా ఉంది. ఎక్కడికక్కడ మ్యాన్ హోల్స్, అదేవిధంగా నాలాలు ఉన్నటువంటి ఏరియాల వద్ద
సిబ్బంది జిహెచ్ఎంసీ సిబ్బంది ట్రాఫిక్ డ్రైవర్స్ చేసినటువంటి పరిస్థితి అయితే ఉంది. నేరుగా అక్కడి నుంచి 2-వీలర్ వాహనదారులు వెళ్ళకుండా కూడా కొంత సైలింగ్ బోర్డులు పెట్టి అదేవిధంగా మరికొన్ని చోట్ల జిహెచ్ఎంసీ సిబ్బంది కూడా అక్కడే విధులు నిర్వహించినటువంటి పరిస్థితి ఉంది. పూర్తి స్థాయిలో కూడా హెవీగా వర్షం కురిసిన నేపథ్యంలో కూడా వాహనదారులను అప్రమత్తం చేస్తూ కూడా ఈ ట్రాఫిక్ ఎక్కువగా నిలిచిపోకుండా సమర్థం చేసినటువంటి పరిస్థితి ఉంది. ట్రాఫిక్ ని కూడా డైవర్ట్ చేసినటువంటి పరిస్థితి ఉంది. ప్రధానంగా నగరంలో కురిసినటువంటి భారీ వర్షం కారణంగా కూడా ఇటు సికింద్రాబాద్ నుంచి అటు జూబ్లీ మరోవైపు బంజారాహిల్స్ ఏరియాలో కూడా భారీగా వర్షం కురిసింది. రోడ్లకు ఇరువైపులా కూడా ఎగువ ప్రాంతాల్లో కురిసినటువంటి వర్షం పూర్తి స్థాయిలో కూడా రోడ్లపైకి చేరడంతో ఎక్కడ న్యాయం జరుగుతుంది, ఎక్కడ ఏవైనా గుంతలు ఉన్నాయా అనేది కూడా తెలియనటువంటి పరిస్థితి అయితే ఏర్పడింది. వాహనదారులు 2-వీలర్ వాహనదారులు అయితే కొంత ఇబ్బంది పడ్డారు. రోడ్ సైడ్ వారి బైక్ షాప్ కొని కూడా మెట్రో స్టేషన్ల కింద తలదాచుకున్నటువంటి పరిస్థితి. కొన్ని చోట్ల కార్లలో కారు సైలెన్సర్ కారు లోపలికి కూడా నీరు చేరేంత స్థాయి కూడా చేరేది. అటు మొబైల్ రోడ్డు వరకు కూడా నీరు చేరినటువంటి పరిస్థితి అయితే ఉంది. అయితే రాజు, ముషిరాబాద్, రామ్నగర్, తార్నాక, ఎల్బీ నగర్, కాచిగూడ, కుషేగూడ, కాప్రా, అదేవిధంగా కీసర తదితర ప్రాంతాలు కురిసిన వర్షానికి రహదారులు పూర్తిగా జలమయం అయ్యాయి. అక్కడ భారీ వర్షం కురుస్తున్నట్టుగా తెలుస్తుంది. అక్కడ రెడ్ అలర్ట్ కొనసాగించే అవకాశం ఉందా? వాతావరణ శాఖ అధికారులు ఏం చెప్తున్నారు? అదేవిధంగా సిటీ శివారు ప్రాంతాల్లోని పరిస్థితి ఏ విధంగా ఉంది? సిటీతో పాటు కానీ సిటీ శివారు ప్రాంతాల్లో కూడా ఒక్కసారిగా ఆకాశానికి చిల్లుపడిందన్నట్టుగా వర్షం కురిసినటువంటి పరిస్థితి ఉంది. మోస్తారు నుంచి తేలికపాటి వర్షం ఉంటుందనేటువంటి అలర్ట్స్ మాత్రమే అటు జిహెచ్ఎంసీ కావచ్చు, హైడ్రా ఇచ్చినటువంటి పరిస్థితి ఉంది. ఒక్కసారిగా అంచనాలను తలకితులు చేస్తూ కూడా భారీగా వర్షం కురిసిన నేపథ్యంలో కూడా ప్రజలు కొంత ఇబ్బంది పడినటువంటి పరిస్థితి ఉంది. ఇవాళ సండే కావడంతో ఎక్కువగా రోడ్లపైన ట్రాఫిక్ లేకపోవడం, అదేవిధంగా ఉద్యోగస్తులు, పాఠశాలలు ఇవన్నీ లేకపోవడంతో కూడా కొంత రోడ్డు ఖాళీగా కనిపించినప్పటికీ కూడా ఎక్కడికక్కడ వర్షానికి వచ్చినటువంటి వరద నీటి రోడ్లను నిండిపోవడం వల్ల కూడా ప్రజలు ఇబ్బందులు పడినటువంటి పరిస్థితి అయితే ఉంది. పూర్తి స్థాయిలో కూడా అటు నగర శివారులో ఉన్నటువంటి ప్రాంతాలైనటువంటి కీసర, కామ్రా, వైద్యుతో పాటు కానీ ఇటు అల్వాల్ ప్రాంతాల్లో కూడా భారీగా వర్షం కురిసిన నేపథ్యంలో రోడ్డు పైన కొంత చెట్లు తెగిపడినటువంటి పరిస్థితి కూడా అక్కడక్కడ ఉందనేది కూడా జిహెచ్ఎంసీకి టోల్ ఫ్రీ నెంబర్ కు అందుతున్నటువంటి ఫిర్యాదులు వస్తూ ఉన్నాయి. మరోవైపు ఎప్పటికప్పటికి వర్షం సూచన ఉందని కానీ అటు హైదరాబాద్ తో పాటు కానీ జిహెచ్ఎంసీ ఎన్డీఆర్ఎఫ్ కూడా ఎక్కడెక్కడ వాటర్ లాగింగ్ ఏరియాస్ ఎక్కువగా ఉంటాయి, వాటితో పాటు కానీ ట్రాఫిక్ ఎక్కువగా ఉండేటటువంటి ఏరియాలను చూస్ చేసుకొని అక్కడ విధులు నిర్వహిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఏదైతే కానీ విధంగా కూడా ఒక్కసారిగా భారీ వర్షం కురిసిన నేపథ్యంలో కూడా అదే వర్షానికి కూడా వారు విధులు నిర్వహిస్తూ ట్రాఫిక్ అంతరాయం కలగకుండా, అదేవిధంగా ప్రజలకు ఇబ్బందులు కలగకుండా కూడా వారు విధులు నిర్వహిస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. రైట్, థ్యాంక్ యూ రాజు. ఇవి ఇప్పటివరకు బులెటిన్ అప్డేట్ చూస్తూనే ఉండండి రాష్ట్ర న్యూస్.